సూర్యుడు చంద్రుడి వైపు ఎందుకు వెళ్ళారే? ఇంకా తిరిగి రావట్లేదేంటబ్బా? అబ్బా వచ్చారా నాన్నగారు? విందులో అన్ని మంచిగా వడ్డించారా? సూర్య, నువ్వు నా కోసం ఏం తెచ్చావు? కోసం ఏమీ తేలేదమ్మా. ఎందుకని? విందులో చాలా రకాలు వండిచ్చారమ్మా. నువ్వు అసలు గుర్తు రాలేదమ్మా. నేను నీకు గుర్తుకు రాలేదా? రాలేదమ్మా. సరే వెళ్ళు. వాయువు, నువ్వు నా కోసం ఏం తెచ్చావు? నేనేమి తేలేదమ్మా. ఎందుకని? నేను కూడా విందులో వడ్డించిందల్లా సృష్టిగా భోంచేశానమ్మా. నువ్వు నాకు అసలు గుర్తుకు రాలేదమ్మా. నీకు కూడా నేను గుర్తుకు రాలేదా? గుర్తుకు రాలేదమ్మా. సరే వెళ్ళు. చంద్ర, అమ్మా, మరి నువ్వు నా కోసం ఏం తెచ్చావు? నేను విందు భోజనం చేసేటప్పుడు నువ్వే గుర్తుకు వచ్చావమ్మా. నీకోసం కొన్ని పదార్థాలు మూట కట్టు తెచ్చానమ్మా. ఇగో. సరే, నా బంగారమే, నా బుజ్జుకొండే, నువ్వు నన్ను మర్చిపోలేదు. నా కోసం కొన్ని పదార్థాలు మూట కట్టుకొని తెచ్చావు. సరే వెళ్ళు. సూర్య, వాయువు, ఇటు రండి. మీరిద్దరూ నన్ను మర్చిపోయారు, కానీ చంద్ర నా కోసం కొన్ని పదార్థాలు మూట కట్టుకొని తెచ్చాడు. సూర్య, నువ్వు ఉట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నీ వల్ల బాధపడతారు. ఎవ్వరూ సంతోషంగా ఉండరు. తీవ్రంగా మండుతున్నప్పుడు, ప్రకాశవంతంగా ఉన్నప్పుడు నీ ముఖము చూడరుగాక చూడరు. నిన్ను చూసిన వెంటనే తల మీద గుడ్డైనా వేసుకుంటారు, గొడిగైనా అడ్డం పెడతారు. ఇదే నా శాపం. నన్ను క్షమించకమ్మా. పైకి లే, వెళ్ళు. వాయువు, అమ్మా, నువ్వు కూడా ఉట్టి స్వార్థజీవి కనుక ప్రజలు నీ వల్ల బాధపడతారు. ఎవరూ సంతోషంగా ఉండరు. నిన్ను ఎవరు అభినందించరు. ఎండాకాలంలో నీ వరుసకి ప్రతి ఒక్కరు బాధపడతారు. ఇదే నా శాపం. చెప్పించకమ్మా. పైకి లే, వెళ్ళు. చంద్ర, వస్తున్నానమ్మా. నువ్వు నన్ను మర్చిపోలేదు. నా కోసం కొన్ని పదార్థాలు మూట కట్టుకొని తెచ్చావు. చల్లగా ఉండు నాయనా. నీ వెన్నెల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. అందరికీ చల్లటి వెన్నెలు పంచు నాయనా. చల్లగా ఉండు నాయనా. పైకి లే, వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, మమ్మల్ని కూడా సత్విమోచన నుంచి కలిగించమ్మా. సరే పైకి లెగండి. సూర్య, అమ్మా, నిన్ను ఎండాకాలంలో మాత్రమే తిట్టుకుంటారు. సరే అమ్మా. అమ్మా, మరి నిన్ను కూడా ఎండాకాలంలో తిట్టుకుంటారు. వాయువు, సరే అమ్మా. స్నేహితులారా, మనకి కష్టాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులని గుర్తు తెచ్చుకోవడం, ఆనందం వచ్చినప్పుడు మర్చిపోవడం అలా చేయకూడదు. మనకి ఆకాశంలో కనిపించే దేవుళ్ళు సూర్యుడు, చంద్రుడు. మరి మన ఇంట్లో కనిపించే దేవుళ్ళు ఎవరు? మన అమ్మా నాన్న. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. ధన్యవాదాలు.